ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతులకు తిరిగి భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఫార్మాసిటీ భూములపై రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని సూచించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, ఫార్మాసిటీ రైతుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ బృందం వినతి పత్రం సమర్పించింది. కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గ రైతులు ఉన్నారు. రైతులు కాదు, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఫార్మా వేస్తారా, ఫ్యూచర్ సిటీ వేస్తారా అని. పేరుకు ఫ్యూచర్ సిటీ అని చెప్పాను కదా, పంచుతున్నారు. కోర్టు పోయేమో ఫార్మా అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ గందరగోళం పక్కన పెట్టి ఎన్నికల కన్నా ముందు మీరు అయితే హామీ ఇచ్చారు, మొత్తం భూమి ఫార్మాలు అక్వైర్ చేసిన వాళ్ళందరికీ రైతులకు ఇస్తామన్నారు. ముందు ఇవ్వండి, అది ఇవ్వండి. అసలు అదే పక్కన పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాదు. ఈరోజు గుర్రంగూడకు సంబంధించిన రైతులందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, మీరు ల్యాండ్ పుల్లింగ్తో తీసుకోండి, మేము ఇస్తామని చెప్తున్నారు. అట్లాంటిది పరిశీలించమని చెప్పినాం. ల్యాండ్ పుల్లింగ్ కింద తీసుకోండి, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇప్పుడంటే, మీకు ఏమీ లేదు, హైదరాబాద్ వచ్చి మీ భూమి ఎంత గుంజుకుంటారు అంటున్నారు. 2-3 రోజుల నుండి వాళ్ళకి నిద్ర లేదు. అరే 70 ఏళ్ళ నుండి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం గుర్రంగూడలో, హైదరాబాద్ వచ్చి మా భూమి ఎందుకు గుంజుకుంటారు, వాళ్ళకేం అధికారం ఉంది అని 3 రోజుల నుండి ఆందోళన చేస్తూ ఉంటే కలెక్టర్ నోటీస్ తీసుకొచ్చారు. వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళ పొజిషన్ మీద ఉన్నారు. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, చేతనాలు చేసుకుంటున్నారు, లేని వాళ్ళు లేరు. వాళ్ళందరికీ కూడా హెచ్ఎండిఏ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ పుల్లింగ్ కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ప్రభుత్వం గతంలో మేము నిర్ణయం తీసుకున్నాం, దాని ప్రకారం ఇవ్వమని కోరుతున్నాం. అట్లే కుర్మలగూడలో ఇచ్చిన ల్యాండ్స్ కూడా అవి కూడా అంతే, అవి కూడా గందరగోళం సృష్టిస్తున్నారు. ఇళ్ల స్థలాలకి ఇచ్చి ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం తీసుకున్న ల్యాండ్కు ప్రతి ఎకరాకు 1 గుంట భూమి ఇస్తామని చెప్పేసి సర్టిఫికెట్ని కూడా ఆల్రెడీ ఇచ్చాం. దానికి పొజిషన్ ఇంతవరకు కూడా 16 మాసాలు అయితే ఉంది, ఇవ్వలేదు. రైతులందరూ ఆందోళన ఉన్నారు కాబట్టి అది ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. ఖచ్చితంగా 1 వారం నుంచి 10 రోజుల లోపల ఇస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ల్యాండ్స్ పట్టేదారు ల్యాండ్స్ తీసుకున్నారో ఆ ల్యాండ్స్ ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ అయింది కానీ డబ్బులు పేమెంట్ చేయలేదు, బ్యాంకులలో జమ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మా పేరు మీద డబ్బులు రాకముందే మీరు ఫార్మాసిటీ పేరు మీద ల్యాండ్స్ చేశారు, మాకు ఇవాళ రైతు బంధు కానీ మిగతా విషయాలు కానీ పట్టాది ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకుందామన్నా కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఆ పేరు చేంజ్ చేసి మా పేర్ల మీద ఇవ్వాలనేది అదొక డిమాండ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్సెస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సెస్ ల్యాండ్స్ అంటే 1 ఎకరా ఉంటే 30 గుంటలే ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ అయితే డబ్బులు. ఇంకా 10 గుంటలు అలాంటివి ఉన్నాయి. చాలామంది రైతులు ఉన్నారు అట్లా, ఇంచుమించు 2 మండలాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్వే చేసి ఆ డబ్బులు కూడా పేమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది.